హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బిస్కెట్లు ఎలా తయారు చేద్దామో చూద్దాం. అరకప్పుపై 1 స్పూన్ పంచదార వేసుకున్నాము. మిక్సీ పట్టేసుకుందాం. పొడిలా మిక్సీ పట్టేసిన తర్వాత 1 కప్పు నూనె యాడ్ చేద్దాం. ఇలా ఉండాలండి. మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకొని, ఒక గిన్నెలోకి తీసేసుకొని ఒక చిన్న బౌల్కి గోధుమ పిండి 1 కప్ వేసుకుంటున్నాను. తరువాత శనగపిండి 1/4 కప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 స్పూన్లు, 1.5 స్పూన్ వేసానండి. మీరు 2 స్పూన్లైనా వేసుకోవచ్చు. బొంబాయి రవ్వ, తర్వాత బేకింగ్ పౌడర్ వేసుకోండి 1/2 టీ స్పూన్. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. అసలు స్కిప్ చేసినా పర్లేదు, కొంచెమే వేసుకోండి సాల్ట్. మొత్తాన్ని కలిపేసుకుంటున్నాను. పిండిని మొత్తం కలిపేసుకున్న తర్వాత దీన్ని మరీ గట్టిగా పిసకూడదు, గట్టిగా కలపకూడదు. ఈ పిండిని జస్ట్ లూజ్గా టచ్ చేస్తూ కలిపేసేయండి. దాని మీద గట్టిగా ప్రెషర్ చేయొద్దండి పిసికేటప్పుడు. పిండిని ఇప్పుడు నేను చూస్తున్నట్టు రావాలి, మధ్యలో ఎయిర్ బబుల్స్ లాగా వస్తుందండి, అట్లా ఉండాలి పిండి. వీటిని ఉండల్లా చేసుకుంటున్నాను. చిన్న నిమ్మకాయ అంత సైజుతో చేసుకుంటున్నానండి. ఉండలు చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. పిండి మొత్తాన్ని అలానే చేసుకుంటూ ఉన్నాండి. తర్వాత నేను ఒక పెద్ద లోతైన దేశాన్ని స్టవ్ మీద ఉంచాను. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత ఇవైతే నేను కౌంట్ చేసుకుంటున్నాను అండి. ఇన్ని వచ్చాయి, నాకు 10 బిస్కెట్స్ వరకు వచ్చాయి. నేను ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. బిస్కెట్లు ఆయిల్ రాసేసుకొని అలా చేసేసుకోండి. కొంచెం మూత తీసుకొని మధ్యలో ఇలా ఒత్తుకుంటున్నానండి, అంతే. బిస్కెట్లు అయితే టేస్ట్ సూపర్గా వచ్చాయండి. సేమ్ బయట చేసినట్లే వచ్చాయి. అలా పెట్టేసుకోండి, అన్నీ అలా పెట్టేసుకోండి. నాకైతే 10 బిస్కెట్స్ వరకు వచ్చాయి. బిస్కెట్ మీద హోల్స్ వచ్చేలా పెట్టేసుకోవాలి. ఒకే వైపు హోల్స్ వచ్చేలా పెట్టకూడదు ఇడ్లీ పాత్రని. అలా పెట్టకూడదని చూపిస్తున్నాను ఇక్కడ. బిస్కెట్ మీద హోల్స్ రావాలి. ప్లేట్ తీసేసి ఇప్పుడు దాంట్లో పెట్టేసుకుంటున్నాను. పైన షుగర్ యాడ్ చేశానండి, కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి. ఇందాక యాడ్ చేయడం మర్చిపోయాను, మళ్ళీ తీసి యాడ్ చేశాను. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. తర్వాత
చూస్తే బిస్కెట్స్ ఇలా వచ్చాయండి. చూడండి చాలా టేస్టీగా హెల్దీ బిస్కెట్. వెనకాల బ్రౌన్ కలర్లో వచ్చినాయండి. బిస్కెట్స్ అంతా రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉన్నాయండి బిస్కెట్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.